పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత రాష్ట్ర సమితి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారనుందా? పార్టీ పేరు మార్పు కలిసి రాలేదని అధినేత సహా నాయకులంతా భావిస్తున్నారా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన గులాబీ బాస్ తెలంగాణలో చతికిల పడడంతో అంతర్మదనంలో పడ్డారా? పార్టీ మార్పుపై గులాబీ నేతలు ఏమంటున్నారో చూద్దాం. పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ పునరాలోచనలో పడిందంట. అసలు అనవసరంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని నాయకులు ఇప్పుడు భావిస్తున్నారంట. జాతీయ పార్టీ అంటూ అత్యాశకు పోయి ఉన్న చోట ఉనికి కోల్పోవడంపై అసహనంతో ఉన్నారంట నాయకులు, కార్యకర్తలు. ఇక ఎన్నికల ముంగిట కీలక నేతలు పార్టీ మారుతుండడం కేసీఆర్ కు మింగుడు పడడం లేదు. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్న దయనీయ స్థితి. కేకే, కడియం వంటి సీనియర్లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీకి వరుస కడుతున్నారు. అసలు పార్టీ పేరు మార్పు కలిసి రాలేదని చాలా కాలంగా నేతలు అనుకుంటున్నారు. ఇక తాజాగా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న మాటలపై పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే అధినేత ఈ మాట అనకుండానే, ఆయన మనసులో ఆ ఆలోచన లేకుండానే ఎర్రబెల్లి వంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికలైన వెంటనే గులాబీ పార్టీ పేరు మళ్లీ మార్చే అవకాశం ఉండవచ్చు, మార్పు చెందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక మొన్నటి దాకా దేశ్కీ నేతగా ప్రచారం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణపై పూర్తిగా ఫోకస్ చేశారు. ఫామ్ హౌస్ వీడని ఆయన, సెక్రటేరియట్ కు ఎన్నడూ వెళ్ళని ఆయన ఇప్పుడు నిత్యం ప్రజలను, ఉద్యమకారులను, రైతులను కలుస్తూ ఉన్నారు. ఈ 3 నెలల కాలంలో 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని రాగమెత్తుకున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ కేసీఆర్ రైతుల ఆత్మహత్యలపై మాట్లాడడం చూస్తే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇంత జరిగినా కేసీఆర్ తీరులో మార్పు లేదు, భాషలో, యాసలో ఏ మాత్రం మార్పు రాలేదు. అధికారం కోల్పోయామనే అసహనం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కేసీఆర్ వ్యవహార శైలి ఈ విధంగా ఉండగానే గులాబీ గూటిలో కొత్త రాగం మొదలైంది. పార్టీ పేరును మళ్లీ మార్చాలని ఆలోచిస్తున్నారంట. తెలంగాణ ఉద్యమంలో 2001లో పుట్టిన టీఆర్ఎస్ అధికారం చేపట్టాక జాతీయ రాజకీయాలపై ఆసక్తితో పార్టీ పేరు మార్పు చేశారు. దేశ్కీ నేత అంటూ గులాబీ లీడర్లు గొంతెత్తి మొత్తుకున్నప్పటికీ ఆయన అందుకు తగ్గట్టుగా వ్యవహరించలేదు. దేశ్కీ నేత అని పార్టీ పేరును మార్చి భారత రాష్ట్ర సమితిగా చేంజ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అడపాదడపా బహిరంగ సభలు పెట్టి ఆర్భాటం చేసినప్పటికీ కనీసం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు. అటు కర్ణాటక ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న ఎన్నికల్లో కావచ్చు కేసీఆర్ అభ్యర్థులను నిలపలేదు. ఇదే నేపథ్యంలో కేసీఆర్ అధికారం కోల్పోవడంతో ఆయన వెన్నంటే ఉన్న నేతలు ఆయన్ని ఒంటరిని చేసి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో గులాబీ లీడర్లు పార్టీ పేరును మళ్లీ చేంజ్ చేయాలని అధినేత కేసీఆర్ వద్ద ప్రపోజల్ పెడుతున్నారంట. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే పార్టీ పేరు మార్చే యోచనలో ఉన్నామని చెప్పేశారు. అంటే ఉద్యమ పార్టీ తిరిగి పాత పేరుతోనే దర్శనమివ్వనుందన్నమాట. అదే జరిగితే పార్టీ పేరు మార్పు తిరిగి కలిసొస్తుందా చూడాలి.